మకర రాశి. మకర రాశి అనగానే మనందరికీ గూడా సాధారణంగా గుర్తొచ్చేటువంటిది ఏమిటంటే క్రొకోడైల్ ముసలి. అంతే గదండీ! కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు కూడా ఏంటంటే విశేషంగా నీటిలో ఉంటే 1000 ఏనుగుల బలం. బయటికి వస్తే అంతే భయం. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే సపోర్ట్ చేసేటువంటి వారున్నా, ఎవరైనా మెంటర్స్‌గా ఉన్నా, ఎవరన్నా ఎంకరేజ్ చేసేవాళ్ళుంటే అద్భుతాలు చేస్తారు. అదే గనక ఎవరైనా సరే వీరికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు లేకపోతే అంతే ఇబ్బందిలో కూడా ఉంటారు. ఇట్టి మకర రాశి వాళ్ళు ఇప్పటికే చాలా రకాలైనటువంటి పరిస్థితులను దాటి ఏలిననాటి శనిని, శని తిరోగమనాన్ని, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటములు దాటి విశేషంగా వీరు ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క మకర రాశి వారికి ఏకాదశ స్థానమునందు వృచక యోగం అనేటువంటిది ఉంది. అంటే ద్వితీయ లాభస్థానంలో గనక ఎప్పుడైతే ఈ యొక్క వృచక యోగం ఉందో వీరికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా ఇది లాభిస్తూ ఉంటుంది. కాబట్టి విశేషంగా ఎవరైనా సరే మీరు భూమి అమ్మాలి, కొనాలి, మీడియేట్ చేయాలి అనుకుంటే లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ గోచార రీత్యా కుంభరాశి. కుంభరాశి అనగానే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేదేంటంటే ఒక కుండ, దాంట్లో ఉన్నటువంటి నీరు కదా! ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే కుండ ఖాళీ అయితే పట్టించుకోరు. కుండకు చిల్లి పడినా పట్టించుకోరు. కాబట్టి ఎప్పుడూ దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏం మెయింటైన్ చేయాలంటే నీరు. కాబట్టి కుంభరాశి వారు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటారు. వెల్ టాలెంటెడ్‌గా ఉంటారు. వెల్ చెరిష్‌గా ఉంటారు. వృద్ధ వయసులో ఉండి వృద్ధ వయసులో ఉండి ఐఫోన్ 17 ప్రో మాక్స్ వాడుతున్న వాళ్ళని చూసా. 80 సంవత్సరాల వృద్ధురాలు 120 స్పీడ్‌లో కారు తోలుతూ చూసి ఆశ్చర్యపోయా. వెళ్లి కనుక్కున్నా. అమ్మ మీది ఏది? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? టైమ్ ఏంటి? తెలుసుకోవాలనుంది. మీరింత ఎనర్జిటిక్‌గా ఉన్నారు గదా! అంటే అప్పుడు ఆమె చెప్పింది నాది కుంభరాశి అని. అప్పుడు ఆశ్చర్యపోయా. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో ఇప్పటికి ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి ఈజ్‌తో ఉండేటువంటి వాళ్ళే కుంభరాశి వాళ్ళు. అట్టి కుంభరాశి వారికి సంబంధించి దశమ స్థానం అంటే లాభస్థానంలో ఈ యొక్క కుజుడు వృచక యోగం అనేటువంటిది సంభవిస్తుంది కాబట్టి వృచక యోగం ఈ యొక్క కుంభరాశి వారికి లాభంగానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారం గానీ, అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలు కానీ, రైతులు గానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారందరికి కూడా యోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచర రీత్యా చెబుతున్న విషయములు. డీటెయిల్డ్‌గా జాతకం అనేటువంటిది వారి వారి పర్సనల్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్‌ని బట్టి ఇంకా డీటెయిల్‌గా మనం జాతకం గురించి తెలుసుకోవచ్చు. మీనరాశి. మీనరాశి అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏమిటి అనంటే చేప. ఈ యొక్క చేప ఏంటండి? దాని ప్రవృత్తి ఏమిటి అంటే, దానికి ఎప్పుడు కూడా ఏంటంటే చేపలు ఎప్పుడైనా నిద్రపోగా చూసారా మీరు? కళ్ళు ముయ్యవు. అలాంటి చేపని అనిమిషులు అంటారు. అంటే దేవతా స్వరూపంగా చూస్తూ ఉంటారు. అట్టి చేప ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో విపరీతమైన కష్టాలున్నా, ఇంట్లో విపరీతమైన ఆరోగ్య సమస్యలున్నా, ఇంట్లో అక్వేరియం పెట్టుకొని చేపల్ని ఆరోగ్యవంతంగా పెంచండి. అవెన్ని రోజులుంటే అంత ధనప్రాప్తి, అంత ఆరోగ్య ప్రాప్తి ఇంట్లో కలుగుతుంది. ఇది నిజంగా నిజం. ఉన్న ఎన్నో రెమెడీస్‌లో భాగంగా చెప్తున్నాం. అలాగే మీనరాశి వారు కూడా మంచి ప్లానర్‌లుంటారు, ప్రొఫెసర్‌లుంటారు, గురువులుంటారు, మంచి మెంటర్స్‌గా ఉంటారు. వీరందరికీ మంచి మంచి సలహాలిస్తారు. కానీ ఉదాహరణకు ఐఏఎస్‌లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాడు ఎందుకు ఐఏఎస్ అవ్వలేదంటే ఏం చెప్తాం? వారి జాతకంలో అలాంటి ఎన్నో వజ్రాల్ని తయారు చేసేటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు. గురుస్వరూపంగా ఇచ్చాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉంటారనమాట. దే ఆర్ నాట్ ద కింగ్స్. దే ఆర్ కింగ్ మేకర్స్ అనేటువంటిది నేను మీనరాశి వారికి రాసుకున్నటువంటి విషయం. నిజంగా కూడా ఈ రాశి వాళ్ళు అలాగే ఉంటారు. మంచి ఎంకరేజ్ చేస్తారు. టాలెంట్ ఉంటే బాగా ఎంకరేజ్ చేస్తారు. మంచి మంచి పై స్థాయిలకు తీసుకెళ్తారు. అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు. కానీ వీరు స్వీయ జాతకం అంటే వీరు స్వీయ ఏదైనా సరే వీరికి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఎందుకో తెలీదు వర్కౌట్ కావు. ఎవరికైనా మంచి ప్లాన్ గీస్తారు. వీరు ప్లాన్ గీసుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వవు. కాబట్టి ఎప్పుడు కూడా మీ సొంతంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఒకటికి 2 సార్లు మళ్ళా ఇంకెవరినన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళడం మాత్రం ఈ మీనరాశి వారికి అంత యోగ్యంగా ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఇప్పటికి పాపం ఏలినాటి శనిలో ఉన్నారు. గతంలో చాలా ఇబ్బందులు పడున్నారు. నవమ స్థానంలో వృషక యోగం అనేటువంటిది ఉంది. దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కావచ్చు. కుటుంబ సభ్యులలో ఆరోగ్య సమస్యలు కాస్త మీరు ఇబ్బంది పడొచ్చు. ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్స్ నుంచి బయటపడి ఉండొచ్చు. ఎన్నో రకాలైనటువంటి సర్జరీస్ నుంచి బయటపడి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించి జరుగుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా హాస్పిటలైజ్ అవ్వడం గానీ, యాక్సిడెంట్లు అవ్వడం గానీ, మందులు, ఆస్పత్రులు తిరగడము, ఆరోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, భుజముల నొప్పులు, నిద్రలేమిపోవడం ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ గూడా తొందరలో
నయమవ్వబోతున్నాయి. ఇవన్నీ గోచారరీత్యా చెప్తున్న విషయంలో డీటెయిల్డ్‌గా ఎవరికి వారి జాతకం కావాలంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ టైమ్‌ని బట్టి ఇంకా డీటెయిల్డ్‌గా జాతకం గురించి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.